గుడ్ మార్నింగ్ టు ఆల్. మా ఎక్సైజ్ కమిషనర్ గారు శ్రీధర్ గారు, అదేవిధంగా మా ఎక్సైజ్ డైరెక్టర్ శ్రీ బిబి కమలహాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు గంజాయి మరియు ఇతర నార్కటిక్ సబ్స్టాన్సెస్ మీద స్పెషల్ డ్రైవ్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే నిన్న మా టీం ఇండస్ట్రియల్ ఏరియా ఉప్పల్ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తూ అక్కడ గంజాయి చాక్లెట్ రూపంలో అమ్ముతున్నారనే ఒక నమ్మకమైన సమాచారం మేరకు ఒక చిన్న పాన్ డబ్బా వద్ద నిఘా పెట్టి చూడగా కొందరు వ్యక్తులు చాక్లెట్ కొనకపోతూ కనిపించడం జరిగింది. వారిని ప్రశ్నించి చూడగా ఆ చాక్లెట్లు ఈ విధంగా మీకు కనిపిస్తున్న చాక్లెట్లు ఉన్నాయి. ఒక్కొక్క చాక్లెట్ని 10 రూపాయలకు అమ్ముతున్నట్టుగా తెలిసింది. వెంటనే ఆ షాప్పై దాడి చేయగా అక్కడ ఇతను ఫిరోజ్ జనా అలియాస్ రవి అనే వ్యక్తి అమ్మకాలు చేస్తున్నాడు. అందులో 1 కేజీ చాక్లెట్లు లభించాయి మాకు. వెంటనే అతని ఇంటిపై దాడి చేయగా అక్కడ 34 కిలోల చాక్లెట్లు మొత్తం ఇవన్నీ కూడా అతని ఇంటిలో ఉన్నాయి. అతన్ని విచారించగా వీటిని ఒరిస్సాలోని తన స్వగ్రామం నుంచి తీసుకొని వస్తున్నానని, ఇక్కడ ఒక్కొక్క చాక్లెట్ని 10 రూపాయలకు అమ్మకం జరుగుతుంది, 6 నెలలుగా దీన్ని చేస్తున్నానని చెప్పుకోవడం జరిగింది. అతను ఒక్కొక్క చాక్లెట్ని 2 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ దాదాపు 10 రూపాయల ఖరీదుకు అమ్ముతున్నాడు. ఈ చాక్లెట్లలో గంజాయి ఉందని ఇంతకు ముందు కూడా నిర్ధారణ చేయడం జరిగింది. మీరు కూడా చూస్తూ ఉంటారు. గత కొంతకాలంగా ఈ మధ్యకాలంలో కొత్తూరులో కూడా పాఠశాల ప్రాంతంలో అమ్మడం, అక్కడ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా శంషాబాద్ ప్రాంతంలో, గుండ్లపోచంపల్లి, బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాలకు చెందిన వ్యక్తులున్న ప్రాంతాల్లో ఇవి విస్తృతంగా అమ్మకాలు జరుగుతున్నాయి. చార్మినార్ మునక్కా అనే ఒక పేరు మీద వీటిని మేము ల్యాబుల్లో కూడా పరీక్షించాం. అక్కడ కూడా ఇందులో గంజాయి కలిగి ఉన్నట్టుగా తేలడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ఏదైతే ప్యాకెట్ని అమ్ముతున్నారో చార్మినార్ మునక్కా అని, దీంట్లో గంజాయి ఉందని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం కూడా జరిగింది. మరి ఇవి ఏ విధంగా తయారు చేస్తున్నాయి, గంజాయిని కలిగి ఉండడం కానీ అమ్మడం కానీ ఎటువంటి క్వాంటిటీ అయినా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా నిషేధించబడ్డది. కాబట్టి దీని మీద మేము ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం చాలా ఉంది. తయారు చేసిన కంపెనీ పేరు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ వాస్తవమా కాదా ఇవన్నీ కూడా ఫర్దర్ తదుపరి విచారణలో నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే మేము చెప్పగలుగుతాం. ఇవి మాత్రం మన హైదరాబాద్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీ, రంగారెడ్డి ప్రాంతాల్లో విస్తృతంగా చలామణిలో ఉన్నట్లుగా మా దృష్టికి వచ్చింది. దీని మీద మేము దాడులు నిర్వహిస్తున్నాం. మీ ద్వారా పత్రికాముఖంగా ప్రజలను కోరేది ఏంటంటే, ఎక్కడైతే చాక్లెట్లు ఈ విధంగా గంజాయి కలిపిన చాక్లెట్లు తీసుకుంటున్నారో అటువంటి వ్యక్తులు వాటికి ఎడిక్ట్గా మారుతున్నారు. మేము వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ఒకసారి తీసుకోవడం ప్రారంభమైన తర్వాత ప్రతిరోజు 1 చాక్లెట్ నుంచి 2, 3 చాక్లెట్ల స్థాయికి వస్తున్నారు. పిల్లలు తీసుకుంటే పిల్లలు వెంటనే మత్తులోకి జారిపోయి క్లాసులో వెనక రూమ్లో పడుకోవడం, నిద్రపోవడం జరుగుతుంది. భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యం మీద కానీ వాళ్ళ మానసిక స్థితి మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సమాజం మీద కూడా తీవ్రమైన దుష్పరిణామాలు ఇలాగే లభిస్తే జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి చాక్లెట్లు ఎక్కడైనా అమ్మకాలు జరిగినట్లయితే మా ఎక్సైజ్ శాఖకు కానీ పోలీస్ శాఖకు కానీ ఎవరికి తెలియజేసినా మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. మా ఎక్సైజ్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. 1800-425-2523 టోల్ ఫ్రీ నెంబర్ ఇది. 1800-425-2523. అదే కాకుండా మా ఎక్సైజ్ అధికారుల నెంబర్లు అందుకు కూడా ఉంటాయి. అందులో ముఖ్యంగా అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా నా నెంబర్ 8712658724. మీరు ఈ నెంబర్లకు సమాచారం ఇచ్చినట్లయితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా వాటి మీద ఎటువంటి అనుమానం ఉన్నా, మీకు ఎటువంటి అనుమానాస్పదంగా కనిపించినా మాకు తెలియజేసి సహకరించాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం.